హాయ్ అన్న అందరికీ. చూసారు కదా! 2 పార్టీతో వస్తాయని చెప్పాను కదా! అన్న వాళ్ళైతే చేపలైతే పట్టుకొచ్చారన్న భరత్ దగ్గరికి. ఇద్దరు ఓనర్స్ అయితే వచ్చారు గానీ, మిగిలిన వాళ్ళని అయితే పిలుస్తున్నారు. కానీ ఆళ్ళెవరు రాలేదు. చాలా సేపు నుంచి అయితే పిలుస్తున్నారన్న. అన్న వాళ్ళైతే చాలా సేపయితే వెయిట్ చేశారు గానీ, ఎవరు రాకపోయేసరికి చేపలైతే వేలం అయితే వేయట్లేదు. ఇంకెక్కడికైనా పట్టుకెళ్తున్నారేమో అని చూశాను వేలం వేయడానికి. కానీ ఆ చేపలైతే వేలం వేయడానికైతే పట్టుకెళ్ళలేదన్న అన్న వాళ్ళైతే. చూసారు కదా! డైరెక్ట్‌గా కేజీ లెక్కనైతే అమ్మేస్తున్నారన్న. అంటే ఒక కేజీకంటూ ఇంత రేట్ ఫిక్స్ చేసుకొని కేజీ లెక్కనైతే అమ్మేస్తున్నారు. అవతల దాంట్లోనైతే కేజీ గుండ్లయితే ఉన్నాయి కదా! చూసారు కదా! అవి 21 కేజీస్ అన్న టోటలు. యువతలైతే మన వాళ్ళు చేపలైతే వేస్తారు. అవి 21 కేజీస్ అయితే మాత్రం అన్నవాళ్ళైతే తీసేస్తారు. చూసారు కదా! చేపలన్నీ బానే వేస్తున్నాడు అన్ని మాత్రం. ఆ చేపలు మాత్రం చూసుకొనే వేయాలండి. మొత్తం ఎక్కువగా ఏసేయకూడదు, తక్కువగా ఏసేయకూడదు. ఒకసారి అయితే చూసుకోవాలి మనం కూడానా. గమనించాలి. అన్న అయితే చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా అయితే ఏస్తున్నాడు. నిన్న మనకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఆ ఆర్డర్ అయితే అడిగారు, "తమ్ముడు టోనా ఫిష్ పర్ఫెక్ట్ రేట్ అయితే చెప్పగలరా మీరు ఎంత ఉంటదనేసి" అడిగారు. మనం అయితే రేట్ అయితే పర్ఫెక్ట్‌గా చెప్పలేమన్నా. ఏ రోజు ఎంత ఉంటదని మాత్రం అసలు ఎవరు చెప్పలేరు. అది టైం బట్టి అయితే మారిపోతాయన్న రేట్లు. మేము కూడా చెప్పలేము. అందుకే మీకు వన్ డే ఫిషింగ్‌లోని ఆ రోజు ఉండే రేట్ మాత్రమే చెప్తాం మేము. కేజీ ఇంత అవుద్దనేసి. అది కూడా మీకు లైవ్‌లో వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాం. చేప ఫ్రెష్‌గా ఉందో లేదో. మీకు క్వాలిటీ విషయంలో అయితే ఎలాంటి డౌట్ అవసరం లేదన్నా. మీకు ప్రూఫ్‌తో సహా చూపిస్తాం మేమైతే. ఆ వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం మీకు చేప ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఆ చేప మాత్రమే మనం అయితే కొంటామన్నా మీకోసమైతే. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మనం ఆల్రెడీ ఒక 2, 3 ఆర్డర్స్ అయితే పంపించామన్నా. వీడియోస్ అయితే తీయలేదు ఏమనుకోకండి. నెక్స్ట్ నుంచి అయితే ఆ వీడియోస్ కూడా మీకు పెడతాము. ఆ చేప డెలివరీ ఎంత క్వాలిటీతో అయితే ఇచ్చామో అన్నవాళ్ళు కూడా మాకు అంతే రెస్పెక్ట్‌తో తమ్ముడు నెక్స్ట్ కూడా మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇలాగే సీ ఫుడ్ కావాలనుకుంటే మాత్రం కిందన నంబర్ అయితే ఇస్తానన్నా. ఆ నంబర్‌కి అయితే వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా కాల్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర లైవ్ సీ ఫిషే కాదండి, ఎండు చేపలు కూడా ఉంటాయి. మీకు కావాల్సితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు. అవి కూడా మనం లైవ్‌లోనే కొంటాము. మీకు వీడియో కాల్ కూడా చేస్తాము. మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అవి కూడా మీకు ఏ చేపలు కావాల్సితే అవి అడగొచ్చండి. అందువల్ల నేను చూపిస్తాను మీకు. చూసారు కదండీ! ఆ అన్న వాళ్ళైతే గొరకలైతే వేలంలో అయితే పెట్టలేదు. ఎందుకంటే పాడుకోవడానికైతే అక్కడున్న ఓనర్స్ అయితే రాలేదు. అదే సరంగా అంటాం మేమైతే. వాళ్ళైతే రాలేదు. అందువల్ల కేజీ లెక్కనైతే ఆ ఫిష్‌లయితే వేశారండి. కేజీ 400కి పైనే వేశారు. ఒక 450 అలా ఉంటదనుకుంటానండి. ఒక 500 దగ్గర కూడా ఉండొచ్చు చెప్పలేము. 500 కూడా ఉండొచ్చు. అయితే నేను అడిగానండి కేజీ ఎంత ఉంటదని. ఒక 500 అబోవ్ ఉంటదని చెప్పారు. 400 అలా ఉంటదని చెప్పారు ప్రస్తుతానికైతే. చూసారు కదండీ! ఇవండి ఆ గొరకలైతే. టోటల్‌గా అయితే ఒక 66 కేజీస్ అయితే అయ్యాయండి అన్న వాళ్ళకి. వేటైతే బానే జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకొస్తాయి.